హరి ఓం. శ్రీ సద్గురు రమణాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1936 జూన్ 17వ తారీఖున 196 నుంచి 102 ప్రశ్నల వరకు. దీనిలో ఢిల్లీ పోస్టల్ టెలిగ్రాఫ్ శాఖలో సెక్రటరీ ఒక ఆయన శ్రీ వర్మ. ఆయన పాల్ బ్రంటన్ రాసినటువంటి గుప్త భారతాన్వేషణ అనే పుస్తకాన్ని, గుప్త పంథ అనే పుస్తకాన్ని చదివాడు. 11-12 సంవత్సరాలు సుఖంగా సంసారం గడిపాక ఆయన భార్య పోయింది. 10-11 ఏళ్ళు చక్కగా మంచి సంసారం చేశాడు భార్యతో. ఆయన భార్య పోయింది. దుఃఖితుడైన ఆయనకి ఓదార్పు కావాల్సి వచ్చింది. ఎన్నో పుస్తకాలు చదివాడు. పుస్తకాల్లో ఆ ఓదార్పు అతనికి దొరకలేదు. వాటిని చింపి పారేయాలన్నంత కోపం వచ్చింది. గొప్ప గొప్ప జ్ఞాన గ్రంథాలు చదువుతున్నాను, నా దుఃఖం పోవడం లేదంటే ఎందుకు ఈ పుస్తకాలు, వీటిలన్నింటినీ చింపి అవతల పడేయాలనిపించింది. మహర్షిని ప్రశ్నలు అడగాలి అన్న యోచన కూడా రాలేదు. మహర్షి గారిని కొన్ని ప్రశ్నలు అడిగితే ఈ విషయంలో నాకు పరిష్కారం దొరుకుతుందన్న ఆలోచన కూడా ఆయనకి రాలేదు. అసలు ఏ ప్రశ్న ఆయన అడుగుదాము అని కూడా ఆయనకు అనిపించలేదు. కానీ ఊరికి ఆయన సన్నిధిలో కూర్చొని శాంతిని నాకెంత సాధ్యమైతే అంతే గ్రహించాలి అని వచ్చాడు ఆయన. ప్రశ్నలు అడగడం, నేను అశాంతిగా ఉన్నాను కాబట్టి ఎన్ని పుస్తకాలు చదివినా ఏది చేసినా నాకు అశాంతి పోవడం లేదు, నా భార్య గతించిన దుఃఖం నాకు పోవడం లేదు, ఏం చెయ్యాలి అని కూడా అడగాలని రాలేదు ఆయన. ఆయన సన్నిధానంలో కూర్చుంటే నేను శాంతిగా ఉంటాను అని వచ్చాడు. అక్కడ కూడా నాకు ఎంత శాంతిని పొందగలనో అంతే పొందుతాను అనుకున్నాడు. ఏదో పరంపరలో వలె మహర్షి అప్పుడు కొంత ఇప్పుడు కొంత ప్రసంగించాడు. మహర్షితోటి ఏదో అప్పుడో కొంత కొన్ని విషయాలు పుస్తకాలు చదివాడు కదా, ఆయా మాటలని కాసేపు మాట్లాడాడు భగవాన్తో. ఆయన సారాంశం ఏమిటంటే, భగవాన్ భార్యని అర్ధాంగి అన్నారు కదా, అందువల్ల ఆమె మృతి నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఎందుకంటే అతడి దృష్టి దైహికం గనక, దేహం నేనన్న భావన కలిగి ఉన్నాడు గనక ఆయనకు ఆ బాధ. ఆత్మదృష్టే గనక కలిగితే పోతుంది. బృహదారణ్యకోపనిషత్తులో అన్నారు, ఆత్మ తనకి తాను ప్రియం గనక, నువ్వంటే నీకు ఇష్టం గనక నీ భార్య నీకు ప్రియమయ్యింది అని. నాకు నా భార్య అంటే ఎంతో ఇష్టం అంటున్నావు. ఎందుకు నీకు ఇష్టం? నువ్వంటే నీకు ఇష్టం కాబట్టి నాది అన్నది నీకు ఇష్టం అవుతుంది. నీ స్వరూపం నీకు ఇష్టం గనక భార్య ప్రియము అయిపోయింది అని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పారు. పత్ని ఆ ఇతరులు ఆత్మ సదృశులే అనుకుంటే, నా భార్య, నా భర్త, నా బిడ్డలు కదా, నా బంధువులు, నా ఇళ్ళు, నా ఆస్తులు, నా ఐశ్వర్యాలు, నా చుట్టాలు అని అనుకుంటున్నావు కదా. నేను ఆత్మస్వరూపమై ఉన్నాను, అందరూ అదే అనుకుంటే అందరూ నేనే అయిపోతాను కదా, నాది ఉండదు కదా. నాది ఉంటేనండి గోలంతా. అందుచేత ఆ భార్యను ఆ ఇతరులును ఆత్మ సదృశులే, నాలాంటి వారే అనుకుంటే బాధ ఎందుకు కలుగుతుంది? కలగదు. అట్లయినా ఈ బలవత్ విపత్తులు తాత్వికులు కూడా కలిచివేస్తాయి. అంతలా ఉన్నా కూడా నా యందు ఉన్న పరబ్రహ్మమే, ఆ పరమాత్మే అందరి యందు ఉన్నారు. అన్ని శరీరాలు ప్రారంధానికి వచ్చేయి, వెళుతున్నాయి. ఇక్కడ నాదన్నది ఏదీ లేదు, ఉన్నది ఏకైకమైన పరమాత్మే, అదే నేను అని గురువులు చెప్తే తాను కూడా సాధన చేసి దాన్ని బాగా చేస్తున్న వాళ్ళకి కూడా, విద్వత్తు కలిగిన వాళ్ళకి కూడా ఈ విపత్తుల వల్ల వాళ్ళు
కలత పొందిపోతూ ఉంటారు. ఉమ్, ఎంత సాధకులైనా సరే కలత పొందిపోతూ ఉంటారు. ఉమ్, అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, గాఢ నిద్రలో అందరూ సుఖులే. ఉమ్. నిద్రలో నేను సుఖంగా లేను అని ఎవరైనా అంటారమ్మా? ఎవరంటారు? ఆ అప్పుడు మనము శుద్ధ ఆత్మగా ఉన్నాం కాబట్టి. ఉమ్, కానీ నిజం చెప్పాలంటే ఈ క్షణంలో కూడా మనం ఆ శుద్ధ ఆత్మయే అయి ఉన్నాం. ఉమ్, ఆ నిద్రలో భార్య లేదు, భర్త లేదు, జగత్తు లేదు, ఇతరులు లేరు, ఉన్నారా? ఎవరు లేరు. అంతేకాదు ఈ నేననే నేను కూడా లేదు. అప్పుడు ఇప్పుడేమో వాళ్ళందరూ తోచారు. ఉమ్, అదిగో నీ దుఃఖానికి కారణమవుతున్నారు. అది వెలుగులో నేను అన్న ఒక తలంపు లేచి వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళు పరవాళ్ళు, వీళ్ళు శత్రువులు అన్నవన్నీ వచ్చేసి నీకు దుఃఖం వచ్చేస్తుంది. అది కాబట్టి గాఢ నిద్రలోని ఆత్మానందం ఇప్పుడు కూడా అలాగే ఎందుకు సాగరాదయ్యా? ఉమ్, అక్కడ ఏమీ అనుకోలేదు నువ్వు. ఉమ్, అనుకునే నేను కూడా అక్కడ లేదు. ఉమ్, కానీ ఆనంద అనుభవం ఉంది కదా, ఉమ్, దానినే గుర్తు పెట్టుకుని ఇప్పుడు కూడా నువ్వెందుకు ఉండకూడదు? అది ఎడతెగకుండా ఉండడానికి ఒకే ఒక అడ్డుంది, అదే దేహాత్మ భావన. నేనన్నది వచ్చిన వెంటనే దేహం అయిపోతామండి మనం. ఉమ్. అయిపోయేసరికి ఇవన్నీ అంటేసుకుంటాం. అంతే. నిద్రలో నేనన్నది లేదు, ఇవేవీ లేవు, మనం ఆనందంగా ఉన్నాం. అవునా? అవును. మరి ఈ నిద్ర, ఈ మెలకువ కూడా నీవే కదా. ఉమ్, నీ మెలకువ నీ నిద్రేనా? అంతే, నావే. మరి నీ నిద్ర నీకింత ఆనందాన్ని ఇస్తున్నప్పుడు, నీ మెలకువ నీకింత దుఃఖాన్ని ఇస్తున్నప్పుడు మెలకువని ఎందుకు వదిలేయకూడదు? ఉమ్, అంటే మెలకువలో ఇవన్నీ తోస్తున్నప్పుడు కలుగుతున్న అహంకార మమకార భావాలను ఎందుకు వదిలేయకూడదు? నిద్రలో కూర్చునే ఉన్నాను, అక్కడ నేనన్నది లేనే లేదు. ఇప్పుడు నేనన్నది రావడం వల్ల ఇవన్నీ కలిగాయి, ఇవి మళ్ళీ పోయేవే అన్న భావన నిరంతరం సాగితే వెలుకువ కూడా నిద్రాసుఖ అనుభూతిని నీకు ఇస్తుంది. అర్థమైందా? అర్థం. దీనికి ఒకే అడ్డు అంటే దేహం నేను. అంతే. వెలుగు వచ్చిందా దేహం నేనైతే ఇంక అయిపోయావు. ఈ తెంపర్లాట ఇది వదలదు. ఎంతెంత అహంకారాలు, ఎంతెంత ఉమ్, విరగబాట్లు, వెరితనాలు, ఆ, ఆ ప్రకటనలు, అహంకారపు ప్రకటనలు ఏమిస్తాయనో మరి ఏం పట్టుకెళ్దామనో అర్థమవుదు. ఈ నిమిషంలో చస్తే దిక్కు మొక్కు లేకుండా పోతావు. ఎవడి దిక్కమ్మా? అవును, ఎవరితో ఏమీ లేదు అక్కడ. అయ్యో నా కొడుకు కాపాడతాడు, ఉమ్, కాపాడుతుంది, నా మొగుడు కాపాడతాడు, నా పెళ్ళం కాపాడుతుంది అనుకున్నావు. ఏమీ లేదు. పోనీ నేను చచ్చిపోతే వాళ్ళన్నా నా కోసం ఏడుస్తా, ఎవరో ఒకళ్ళు ఏడవాళ్ళట. ఉమ్, బతికి నువ్వు ఏడ్చిన ఏడుపు చాలదు అది కోసం పుట్టినప్పటి నుంచి ఏడుస్తున్నావు. ఏడ్చే వాళ్ళ కోసం ఉమ్, ఈ బాధను నువ్వు పడుతున్నావు. ఉమ్, కొంచెం ఆలోచించు. అవును. సరైన ఆలోచన లేక చెప్పిన అర్థం కాక అవును, అంతే. అహంకారం ఎంత ఎంత ప్రబలిపోతూ ఉంటుందో అంత అంత దేహంతో గట్టి పట్టు పట్టేసుకుంటామండి. ఉమ్, ఆ పట్టు హరిబ్రహ్మాదులు కూడా విడదీయలేరు, ఒక సద్గురుదేవుడు తప్ప. అందుచేత గాఢ నిద్రలో ఆత్మానందం ఇప్పుడు కూడా అలాగే ఎందుకు సాగరాదు? నీకు నీ అనుభవమే కదా, ఎవరో తెచ్చిచ్చింది కాదు కదా. దాని గుర్తులో ఇప్పుడుండు. వెలుగులు ఇవన్నీ వచ్చాయి, పోతున్నాయి. నాదని నేను ఎందుకు అనుకోవడం? నిద్రలో అనుకోకపోవడం వల్ల ఆనందంగా ఉన్నాను కదా. ఇప్పుడు అనుకుని నేను ఎందుకు దుఃఖించాలి అని ఎందుకు ఉండకూడదు నువ్వు? చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఇది ఎడతెగకుండా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే దేహాన్నేనన్నా చేస్తుంది గనక. ఏమంది? కళ్ళకి ఉనికి లేదు, నిజానికి లేకపోవడం లేదు అంది. అవునా? లేనిది ఉండమన్నా ఉండదు, ఉన్నది పొమ్మన్నా పోదు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శితి. లేని దానికి ఉండడం లేదు, ఉండడానికి పోవడం లేదు. ఈ రెండింటిని తెలుసుకున్న వాడే పండితుడు, అంటే జ్ఞాని అని అర్థం. కాబట్టి ఈ రెండిటి యథార్థము వస్తు సారజ్ఞులకు ఆ సద్వస్తువుని తెలుసుకున్న వాళ్ళకి ఈ రెండిటి యథార్థాలు తెలుస్తాయి. ఇక్కడ లేనిదేది ఉన్నదేది అంటే ఉన్నట్టు తోస్తున్నదేది,
తనకి తానే ఉన్నదేది ఉమ్, ఉన్నట్టు తోస్తున్నది దేహము జగత్తును. ఉమ్, ఉం? అవునా? అవును ఉంటున్నాయా మరి? ఉండట్లేదు. మెలకువలో వస్తున్నాయి, నిద్రలో పోతున్నాయి. ఉమ్, నీ నిధులలో మెలకువలో ఉన్నదేది? ఉమ్, నేను నీ నిజస్వరూపం. దాన్ని అంతే. పొమ్మంటే పోదు, ఆ, దీన్ని ఉండమంటే ఉండదు. అవును నిన్నలాగా నేడు లేదు కదా, లేదు. నేడులాగా రేపు ఉండదు. ఉమ్, ఇది వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకేలాగా ఉందా ఏమిటి? ఏంటి లేదు. మరి ఇక అది ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? అనుభవమే ఉమ్, చెప్తుంది కదా. కాబట్టి ఈ రెండు ఇది అశాశ్వతము, కలిగింది కాసేపు ఉండి ఏదో అప్పుడు అరగొంతుగా చస్తుంది అన్న జ్ఞానం కలిగితే, ఇది ఉండనిది అన్న జ్ఞానం నీ దేహం పట్ల నీకు కలిగితే దాని మీదకి మమకారం ఎందుకుంటుందమ్మా? ఉమ్, ఉండేది ఏదంటే నేను సదా ఉండివాడను అన్న జ్ఞానం నీకు కలిగితే నీకు దిగులు బెంగా భయం ఎందుకుంటాయి? ఉండదు. నీ శాశ్వతత్వాన్ని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు ఏది నేను అనుకుంటున్నావో దాని అశాశ్వతత్వాన్ని అవలీలుగా వదిలేయగలుగుతావు. ఉమ్, కాబట్టి ఈ రెండిటి మధ్య యథార్థాన్ని వస్తుసార తత్వజ్ఞులకి సద్వస్తు సారాన్ని తెలుసుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఉమ్, నిజమెప్పుడు నిజమేనయ్యా, అవును కళ్ళెప్పుడు కళ్ళే, అబద్ధం ఎప్పుడు అబద్ధమే. అబద్ధమే. దాన్ని నువ్వు కప్పులెట్టుకో, ఉమ్, తప్పకుండా తొలగిపోతుంది. సత్యాన్ని తొలగదోసేవారెవరు, కలగజేసేవారెవరు? ఎవరు కల్లా చేయలేరు, చలా చేయలేరు. మరొక చోట భగవద్గీతలో వాసుదేవుడే అన్నాడు, అతడు పుట్టలేదు చావబోడు. ఉమ్, ఎవడు ఇక్కడ నేననేవాడు పుట్టనే లేదు. ఉమ్, పుట్టినవాడు ఎలా చచ్చిపోతాడు? ఉమ్, ఉండే ఉన్నాడు. అవును ఎవడు? నేను. ప్రతి నేను ఉంది ఉంది అవును. కంటే వాడికి మేను లోకం. ఉమ్, ఎవరికైనా నేనుంటేనే మేను లోకం. అంతే. వాడు ఆ నేనుని మర్చిపోతున్నాడు, మేనుని లోకం అన్నట్టుకు తిరుగుతున్నాడు. పట్టుకునేస్తున్నాడు. కాబట్టి ప్రతి వాడు పుట్టనే లేదు, చావనుబోడు, ఉండియే ఉన్నాడు గనక ఇకపై ఉండకపోవడం అన్నదే లేదు. లేదు, నేను ఎప్పుడు ఉన్నాను. అజాతము, నిరతము, నిత్యము, పురాణము అయినటువంటి అతడు పుట్టనివాడు, నిరంతరము ఉన్నవాడు, నిత్యమై ఉన్నవాడు కదా. అటువంటి ఆయన అతడు శరీరము హన్యమైనా తాను హంతకుడు కాడు, తాను హతుడు కాడు, ఉమ్, ఎప్పుడూ ఉన్నవాడు అతడు. అవును అతడి శరీరం మరణించిన అతడు మరణించడు. మరణించాడు. అందుచేత పుట్టువు లేదు, చావు లేదు. మెలకువ, పుట్టుక, నిద్ర, చావు. మెలకువ అంటే పుట్టుక. ఉమ్, మెలకువ వస్తేనే కదా నేను పుట్టుకొస్తుంది. అవును అవును. ఆ తర్వాత నేను పుట్టుకొస్తుంది, దాంతో లోకం పుట్టుకొస్తుంది. ఉమ్, మెలకువే పుట్టుక, నిద్రే చావు. ఉమ్, నిద్రపోతే నేను పోతే అన్నీ పోయాయి. ఉమ్, కాబట్టి మెలకువే పుట్టుక, నిద్రే చావు. ఉమ్, ఇంకా భగవాన్ అన్నారు, నువ్వు ఆఫీసుకు పోయినప్పుడు, గాఢంగా నిద్రించినప్పుడు భార్య నీ వెనకాలందే, భార్య పోయిందని ఏడుస్తున్నావు, అర్ధాంగి కదా అన్నావు. ఉమ్, నువ్వు ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఉమ్, మీ ఆవిడ నీ కూడా ఉందా? ఉమ్, నువ్వు నిద్రపోయినప్పుడు భార్య నీ వెంట ఉందా? ఉమ్, నీకు దూరంగా కదా ఉంది. అవును. ఆమె ఎక్కడో ఒక చోట ఉంది అని నీకు తెలుసు కదా. ఉమ్, పోయిన తర్వాత శరీరం పోయింది గాని మరి అవి చదివావు కదా శాస్త్రాలు. అవును. ఎక్కడో ఒక చోట ఉంది, పోలేదు ఆవిడ అవును. అని నీకు తెలుసు గనక ఇంకా నీ తృప్తికి ఎలాంటి భంగము కలగదు. ఉమ్, ఇక్కడ నా భార్య అనబడే ఒక దేహముతో లేదు గాని ఆవిడ సదా ఉండునిదే, ఉమ్, ఎప్పుడో ఎక్కడో ఉంది. ఉమ్, నువ్వు ఆఫీసుకు వెళ్ళినప్పుడు కూడా నా భార్య ఇంటిలో ఉంది అన్న భావం వల్ల ఆఫీసుకు వెళ్తున్నావు అవును బెంగకుండా. అవును. అలాగే నా భార్య నా పక్కనే ఉంది అన్న భావం వల్ల నిద్రలోకి వెళుతున్నావు. ఉమ్, అలాగే నా భార్య ఉండనే ఉంది, అది పోయేది కాదు అవును. అన్న భావంతో ఉండు. ఆ, నేను పోయేవాడను కానని నీకు తెలిస్తే నా భార్య పోయేది కాదని నీకు తెలుసును. మరి ఆ, దేహాత్మ భావంతో ఉన్నావు కాబట్టి ఆ దేహం పోతే ఆవిడ పోయిందని బాధపడుతున్నావు. అది. కాబట్టి నీ అలా తెలుసుకున్నప్పుడు నీకు ఎలాంటి తృప్తికి భంగం కలగదు కదా. ఉమ్, ఇప్పుడేమో ఆవిడ లేదు అనుకుంటున్నావు. ఉమ్, భేదం ఏమిటి? నీ భావం వల్లనే. ఉమ్,
ఆవిడ ఉంది, ఆవిడ ఆత్మస్వరూపం, ఉమ్. ఆవిడ పోయేది కాదు. పోయింది అనుకున్నావు, ఏడుస్తున్నావు. అది ఉంది అని అనుకుని తెలుసుకో. అంచేత నీ బాధకి ఈ భేదభావనే కారణం. భార్య లేమి ఎంచుట వల్ల బాధ, నా భార్య లేదు, నా భార్య లేదు అనుకోవడం వల్ల నీకు బాధ కలుగుతుంది. ఉమ్. ఇదంతా మనసు చేసే తొంటరితనం అని తెలుసుకో. ఉమ్. సుఖమున్న చోట ఈ మనసు దుఃఖాన్ని కల్పిస్తుంది. సుఖంగా ఉన్న చోట సుఖంగా ఉండనివ్వదు. ఉమ్. ఏదో ఒక భావన రేకెత్తి భయాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఉమ్. కనుక ఈ సుఖ దుఃఖాలు రెండూ కూడా మనోకల్పితాలే అని తెలుసుకో. సుఖం కలిగిందా, ఎంత సుఖంగా ఉందో, ఎంత సుఖంగా ఉందో అనుకుని మోహపడిపోతావే తప్ప ఎవరికి ఉమ్. అని ప్రశ్నించు. ఉమ్. అప్పుడు ఆ మోహం పోతుంది. దుఃఖం కలిగిందా, అయ్యో బాబో ఇంత దుఃఖం కలిగింది, అంత దుఃఖం కలిగింది, శాంతి లేదు, సుఖం లేదు, అయ్యో ఇది పోయింది, అది పోయిందని ఏడుస్తున్నావా? ఉమ్. ఏడవడం మానేసి ఎవరికి అని ప్రశ్నించు. ఉమ్. అప్పుడు దుఃఖం పోతుంది. ఉమ్. అవునా? అవును. ఈ సుఖ దుఃఖాలన్నీ మనసు ఎవ- కల్పించి అవే సత్యాలనిపించి భ్రమలో తిప్పుతోంది. అంతే మరి. మరి ఇలా భ్రమ దేని వల్ల కలిగింది అంటే నేను అన్న తలంపు వల్ల. ఉమ్. ఈ నేనెవరా అని చూస్తే తలంపు పోతే సుఖ దుఃఖాలు పోయాయి. ఉమ్. మరి నేనెవరని చూడకపోతే ఆ తలంపే దేహమై సుఖ దుఃఖాలను కలిగిస్తుంది ఉమ్. మనస్సు. అన్ని మనోకల్పితాలే అని తెలుసుకో. అసలు చనిపోయిన వారికే దుఃఖించడం ఎందుకు? ఉమ్. ఎవరైనా నష్టమైతే ఏమైంది గనక? పోనీ చచ్చిపోయిన వాళ్ళ వెనక మనం అందరం చచ్చిపోతున్నావా? ఉమ్. ఏమైంది? ఉమ్. నువ్వు నష్టపో, నువ్వు చచ్చిపో. ఉమ్. ఈ రీతిగా చూస్తే మృత్యుబాధే ఉండదు. నిజం కూడా అంతే. వాళ్ళ శరీరం ఇప్పుడు పోయింది, రేపు అనేడో నాది పోతుంది. పోయేదానికోసం ఏడుపెందుకు? ఉంచుకోవాలి, పట్టెందుకు? ఉలికి పడడం ఎందుకు? నీకు తెలుసు కదా అది పోయేది. అలా భ్రమపడుతూ ఇంకా ఏదో సాధించుకోవాలనుకుంటున్నావు నువ్వు. ఉమ్. కాబట్టి ఎవరైనా పోతే ఏమైంది గనక? ఉమ్. నువ్వు పో, నువ్వు చనిపో. ఈ రకంగా చూస్తే మృత్యుబాధ ఉండదు. రేపు నేను ఈ క్షణంలోనో, ఎప్పుడో ఎవ్వేళనో శృతి తప్పునో, ఉమ్. గతి తప్పునో కదూ అని చేస్తా ఉండు, నీకే బాధ ఉండదు. అది పోయిందంటే నువ్వు పోతావని చూపిస్తోంది, అయినా సరే తెలియడం లేదా నీకు? ఉమ్. ఈ విధమైన మృతికి అర్థం ఏమిటి? దేహం ఉండగానే అహంకరణ వినాశం అవ్వాలి. దేహం ఉండగానే లోపల ఈ అహం భావన పోతే చాలు. ఉమ్. ఈ అహమిక మిగిలిందా, ఇక నీకు చావు భయం తప్పదు. నేను పోతానని భయం, నా వాళ్ళు చచ్చిపోతారని భయం, నేను సంపాదించుకుంది పోతుంది భయం, నాది అన్నవాళ్ళు ఎవరైనా ఆక్రమించేస్తారేమో, పోగొట్టేసుకుంటారేమో, నా వాళ్ళు పోతారేమో అని భయం. ఈ నేను అన్న అహం భావన మిగిలి ఉన్నంతసేపు నీకు మృత్యు భీతి తప్పదు. మరొకరి చావుకి దుఃఖిస్తూనే ఉంటావు. కానీ తానే ముందుగా చనిపోతే ఇంక దుఃఖపడ్డం ఎందుకు? వాళ్ళు చావడానికి ముందే నువ్వే చావరా నాయనా, ఇంకా దుఃఖపడ్డం ఎందుకు? అంటే అహమిక అనే కళ నుంచి మేల్కో. అదే అహంకారం యొక్క మరణము. నేను అన్నది కళ్ళ, నేను అని లేచింది కదా మనకు ఉదయం, ఈ అహం భావన అదే కళ్ళ. అది అనేకాలని కల్పించి సత్యం అనిపిస్తోంది. ఇది కళ, మనస్సు చేస్తున్న కల్పన. కానీ కల్పనని ఎరిగి ఉన్నటువంటి, కల్పన లేని సత్య స్వరూపమును నేను అని తెలుసుకుని సరిపోదు, అహమికతో చేరకుండా ఉండు. అప్పుడే అహంకారం చచ్చిపోతుంది. అప్పుడు అహమిక అనే కళ నుంచి మేల్కోవడమే అహంభావ మరణం. ఇది కళ అని నేను అన్న తలంపు లేచి అది కల్పిస్తున్న కల్పనలే తప్ప సత్యాలు కావు. నేనే సత్యం అని గనక ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు జరుగుతున్న పనులన్నీ నేనన్న భావన తొలి తలంపు తల చూపిన తోడనే
అనేక తలంపులతో కూడినటువంటి దేహ భావన, లోక భావన రాజ్యమేలుతూ భయభ్రాంతులకి, మృత్యుభీతికి కారణమవుతుంది. ఉమ్, కారణమేమిటా అని చూస్తే నేను అన్న భావన. ఈ భావన ఎవరికి అని చూడు. చూడగా నేను అన్న భావన దానికి అదే తొలగిపోతుంది. అదే అహమి నాశభ. నేను అన్న భావన నశిస్తే అహమి నాశభ జహమహంతయా స్ఫురతి హృస్వయం పరమ పూర్ణ సత్ అనలేదు భగవాన్ ఉపదేశారంలో. ఈ నేను అన్న భావన నశిస్తే అదే తావున జహమహంతయ నిజస్వరూపం తనకి తానే స్ఫురతి హృత్స్వయం అనక్కర్లేకుండా, అనుకోక్కర్లేకుండా స్వయంగా తానే ప్రకాశిస్తూ ఉంటుంది. అదే పరమ పూర్ణ సత్. అది అనుభవానికి తెలుస్తుంది కదా. మరి ఈ లేచిన నేనన్న భావానికి లొంగిపోయి ఈ బాధల వలయంలో పడి అది ఆ అనుకుంటున్నటువంటి ఈ వ్యవహారాన్ని నీకునైనా మానుకో. అలా తెలుసుకొని నిలిచి ఉండడంలో నీ దుఃఖం పోతుంది తప్ప, లేకపోతే నీకు మృత్యుభీతి, నా వారి మృత్యుభీతి నిన్ను వదలదు. కాబట్టి వాళ్ళు చచ్చిపోయారని ఏడ్చేదానికి ముందే తానే ముందుగా చచ్చిపోతే దుఃఖం ఉండదు కదా. ఈ అహమిక నేనన్న తొలి తలంపు అనే కళ నుంచి మేల్కోవడమే అహంభావ మరణం. ఇది ఈ మనసు చేస్తున్న కల్పన అని తెలుసుకొని ఉండడమే. సినిమా చూస్తున్నంతసేపు కూడా సినిమా సత్యమన్నట్లు కనిపించినా అది సినిమా అని తెలిసి సినిమా చూస్తాం కదా. అలాగా ఇది మనసు కల్పించిన పనే. ఇక్కడ ఏది సత్యమో నిత్యమో లేదు, ఇది తాత్కాలికము అని తెలుసుకుని దాని యొక్క ప్రభావాలకు లోను కాకుండా ఉండడమే అహంభావ మరణం అన్నమాట. దేహభావన లేకుంటే సుఖమని గాఢ నిద్రానుభవమే చెప్తోంది కదా. దేహం నేనన్న భావన లేని గాఢ నిద్ర సుఖ అనుభవాన్ని తెలియజేస్తోంది కదా. దేహం పోయిన పిదప అయ్యే విమోచనం కూడా విజ్ఞుల అభిప్రాయం అదే. దేహం పోయిన తర్వాత కూడా నిద్ర నేనన్న తలంపు తొలగితే కలిగిన నిద్ర ఎంత ఆనందంగా ఉందో కదా. అలాగే మరి దేహం పోయిన పిదప అయ్యే విమోచనం కూడా అంత గొప్పది. దేహం పోతే నేనన్న తలంపు కూడా పోతుంది అని విజ్ఞులందరూ దేహం పోయినందుకు దుఃఖించరు. ఎందుకంటే పోయేది దేహం అంతే. నిద్రలో దేహం అనే భావన లేకపోయినా ఆనందమే ఉంది. అలాగే ఈ దేహం మెలకువలో చచ్చిపోయినా ఆనందమైన నేను అలాగే ఉన్నాను. మరి ఇంక దేహ మరణానికి ఇంక దుఃఖిస్తావా? విద్యులు ఈ దేహం పోయిన తర్వాత అయ్యే విమోచనం గురించి విజ్ఞుల అభిప్రాయం ఇదే. అందుచేత యోగి దేహత్యాగం ఎప్పుడా అని వేచి ఉంటా. ఎప్పుడు వదిలేస్తానా, వదిలివేయబడుతుందా చూస్తుంటాడు యోగి. స్వరూపంలో హాయిగా తానే ఉండొచ్చని. పెను భారాన్ని సుఖానికై గాక కూలికి మోస్తున్నాడు. పెద్ద బరువు 4-5 బరువు పెట్లు మోసుకెళ్తుంటాడు రైల్వే కూలి. సుఖం కోసమా? కూలీ కోసం. మనం కూడా అలాగే ఉన్నాం. సుఖం అనుకొని ఈ బరువులన్నీ మోస్తున్నాం. అట్లే యోగి తన తనువుని మోస్తూ ఎప్పుడు విడుదల చేస్తామని పెనుభారాన్ని సుఖం కోసం కాకుండా కూలీకై మోస్తున్నవాడు గమ్యం చేరగానే బరువుని దిగపడేసి పేడ తిరగడైందని సంతోషిస్తాడు చూడు. అమ్మయ్య బాబు అనుకుంటాడు చూడండి. అలాగే కూడా తన తరువులు మోస్తూ దాన్ని వీడడానికి సరి అయిన విధి నిర్ణీతమైన తరుణం కోసం చూస్తూ ఉంటాడు. యోగి కూడా ఈ శరీరపు బరువును మోస్తూ సరైన విధి ఎప్పుడు నిర్ణయించి దీన్ని దింపుతుందో. ఇంకా ఈ సంసారం అంతా మొయ్యాలమ్మా, ఈ భారం అంతా ఏమిటి వచ్చేది ఆ తరుణం కోసం చూస్తూ ఉంటాడు.
తనువు భారాన్ని, సంసార భారాన్ని కదా ఆయన మోసేది. తనువు కూడా కొంత భారం. ఎందుకంటే పొద్దున్నే లేచిందంటే దీనికి చేయవలసిన సపరిచర్యలు చేయాల్సిన స్నానం చేయాలి, పళ్ళు కొడుక్కోవాలి, ఇంతో అంత ఆహారం దీనికి ఇవ్వాలి. మరి ఇవన్నీ దీనికి సేవలే కదా. ఇది వదిలేస్తే నిద్రలో ఎవరికి సేవ చేసావు? ఆ పనులు లేవుగా. కానీ యోగి అబ్బా దీని పేడ ఎప్పుడు విరగడవుతుందా అని వేచి ఉంటాడు. ఆ బరువులో సగం అర్ధాంగి. ఇప్పుడు తొలగిపోయింది, నువ్వు కూడా అంతే అలాగే మోస్తున్నావు. అలా మోసే వారిలో నీ అర్ధాంగి అన్న బరువు తీరిందిగా. కాబట్టి నీవు కృతమెరిగి సంతోషించాల్సిందే. అబ్బా సగం అర్ధాంగి అన్న ఒక సగం బరువు తీరింది కాబట్టి పోవడంతో ఆవిడ బరువులు, ఆవిడ బాధ్యతలు, ఆవిడ రోగాలు, ఆవిడ భోగాలు, ఆవిడ అవసరాలు అన్ని తీర్చవలసి ఉండేది కదా ఆవిడ ఉంటే. ఇప్పుడు ఆ భారం వదిలింది కదా అని సంతోషపడు. భగవాన్ ఎలా చెప్తున్నారు. కానీ మరి నీ దృష్టి శారీరకంగా ఉంది గనక నువ్వు అలా చెయ్యమన్నా చెయ్యలేవు. సర్వ విధులు మరణానంతరం మోక్షాదులను గురించి బోధిస్తున్న వారు తనువుతోడి ముక్తిని ప్రస్తుతిస్తూనే ఉంటారు. సర్వ పండితులు మరణానంతరం మోక్షాన్ని గురించి చెప్తున్న వారందరూ కూడా తనువుతోడి విముక్తిని గురించే ప్రస్తుతిస్తున్నారు. తనువు నుంచి విడుదలే సుఖం అని. వారి దృష్టిలో నిత్య జీవి కావడానికి దేహం కూడా ఒక శక్తి. దేహం కూడా ఒక శక్తే. కాబట్టి భౌతిక దృష్టిని మానేయి. ఆత్మస్థితుడు అయితే ఏ బాధ ఉండదు. ఇది శరీరము, ఇది మెలకువలో కలుగుతోంది, నిద్రలో పోతోంది, దీనికోసం నేను బాధపడక్కర్లేదు, నేను సదా ఉండువాడను అన్న దృష్టి పెట్టుకో. యథార్థమైన ప్రేమకి పరిదేవనం ఒక చిహ్నం కాదు. నిజమైన ప్రేమ నీకుంటే దానికోసం దుఃఖించడం కాదు లక్షణం. దుఃఖిస్తే ప్రేమ ఉన్నట్టు అనుకుంటారు కదా. మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఏడుస్తుంటే ఎంత ప్రేమో అమ్మా విడిచి అలా నిజమైన ప్రేమకి అది విషయమును ఎడల రూపమును ఎడల గల ఆసక్తి మాత్రమే. నీకు విషయాల పట్ల రూపం పట్ల ఉన్న ఆసక్తిని చూపిస్తోంది అంతే. దాన్ని ప్రేమ అనుకుంటున్నావేమో. ప్రేమ, నా భార్య మీద నాకు ఎంత ప్రేమో అంతే, నేను అందుకే ఆవిడని విడిచి ఉండలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. ప్రేమ కాదు. ప్రేమకు పాత్రము తనలోనే ఉన్నదని, ఎప్పుడూ గాని అది లేకపోవడం అనేది లేనే లేదని, ప్రేమ ఒక భార్య వల్లనో బిడ్డల వల్లనో ఆస్తి ఐశ్వర్యాల వల్లనో కలుగుతోంది అనుకుంటున్నావు. ప్రేమిస్తున్నావు, కానీ అది ప్రేమే కాదు. ప్రేమ నాలో ఉంది, అది ఎప్పుడూ లేకపోవడం అనేది లేదు. దృఢ విశ్వాసమే నిజమైన ప్రేమ. ఎప్పుడూ ఉన్నది. ఈ నామరూపాలన్నీ పోయేవే గాని ఈ నామరూపాల నిండా వ్యాపించి ఉన్న ఆ పరమ చైతన్యము ఎప్పుడూ ఉన్నది అని ఎరిగి, ఆ ఎప్పుడూ ఉన్న దాని మీద నువ్వు, అదే నువ్వు కాబట్టి నీ మీద నీకున్న ప్రేమే అని తెలుసుకో. యోగ వాసిష్ఠంలో అహల్య ఇంద్రుడు కథను మహర్షి ఇక్కడ చెప్పారు. ఎంత చెప్పినా ఆ సమయాలలో బాధకు ఉపశమనం వేత్రతోడి సంఘం వల్ల కలగమన్నా కలుగుతుంది. ఎంత చెప్పినా, ఎన్ని ఉదాహరణ ఎలా చెప్పినా అది తాత్కాలికంగా నిజమే కదా నిజమే కదా అనిపించిన బ్రహ్మవేత్తలతోటి సంఘము వల్లనే కలగదు. బ్రహ్మవేత్తలతో కూడి మాట్లాడినా కూడా కలగదు. ఎందుకంటే దేహాత్మ భావన అంత గాఢంగా ఉంది. కాబట్టి తన్ను తానే పరిశీలించుకోవాలి. నిజమా? నిద్రలో లేదు కదా ఇది. నిద్రలో నేను లేకపోయినా శరీరం అక్కడ బతికే ఉంది కదా. కాబట్టి నేను మళ్ళీ దానిలోకి చేరి నేను అనుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా భార్య శరీరం బతికి లేదు కదా అని ఆయన ఏడుపు. వేడ కాకపోతే రేపైనా ఆవిడ శరీరం లాగే ఈ శరీరం కూడా పోతుంది కదా. మరి నువ్వు లేకపోవడం అనేది లేదు కదా.
దానికోసం దుఃఖం ఎందుకు అని భగవాన్ యొక్క ఉమ్, బోధ. కానీ దేహాత్మ భావన ఉండడం వల్ల తెలిసిన దాన్ని గ్రహించి నిలవడం కష్టం. ఉమ్, కాబట్టి కాలంలో ఇవన్నీ మరుపులకి రావడం సహజం గనక ఎవరికి ఇది అని తను తాను ప్రశ్నించుకుంటేనే ఎప్పటికప్పుడు దీని నుంచి విడుదల కలుగుతుంది. తలంపు లేని దివ్య స్థితే నీ నిజ స్వరూపం అని తెలియచేసి ఈ దేహాలు పోయినప్పుడు, నావారన్న వారు పోయినప్పుడు ఉమ్, కలుగుతున్న దుఃఖాలకి కారణమైన ఈ అహంభావన, దేహాత్మ భావన ఎంత అల్పమైనవో స్వల్పమైనవో తెలియచేసి నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపానివని, నీవే కాదు ఇది అని తెలియబడేదంతా పరమాత్మ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపమేనని, అట్టి పరమాత్మ స్థితి లేకపోవడం అనేది లేదని, ఈ దేహాల నీటిలోని అలల్లాగా కలిగి తొలిగేవే గాని ఉమ్, కలిగినా తొలిగినా అవి నీటిని విడిచి లేనట్లు ఆ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపమును విడిచి ఒక్క నామము ఒక్క రూపము లేవు, అన్ని రామరూపాలు ఆ పరబ్రహ్మమే అన్న సత్యాన్ని మనకి ఆ శ్రీ వర్మ గారి ఆవేదనకి, భార్య పోయిందన్న ఆవేదనకి భగవాన్ చేసినటువంటి బోధని మనం ఈ రకంగా గ్రహించుకుని దేహమోహాన్ని నుంచి విడుదల పొందునట్లు మనల్ని భగవాన్ సదా అనుగ్రహింతురుగాక. అనుగ్రహించి ఉన్నారు కాబట్టి దీని గురించి మనం ఇంత వివరణగా చెప్పుకోగలుగుతున్నాం. ఉమ్. వాన్ అనుగ్రహం సదా మన యందు నిండే ఉంది. మనం దాన్ని మరవకుండా పట్టుకొని ఉందాము. హరి ఓం నమః.